హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీ ఈశోపనిషత్ చర్చలోకి. మనం ఇప్పటివరకు మొత్తం ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి ఈశోపనిషత్తులో. అందులో మనం 12వ మంత్రం వరకు మన లాస్ట్ క్లాస్లో చూసాము. ఈరోజు 13వ మంత్రం నుంచి ఆరంభిస్తాం అన్నమాట. 13, 14, 15 ఈ 3 మంత్రాలు ఈరోజు చూడడానికి చర్చించుకుందాం. అలాగే రేపు కూడా 5ంటికే ఇదే సమయానికి మిగతా 3 మంత్రాలు అంటే 16, 17, 18 ఈ 3 మంత్రాలు చూసుకొని దాంతో ఈ మన ఈశోపనిషత్ మొత్తం ఈ ఉపనిషత్ మొత్తం మనది కవర్ అయిపోతుంది అనమాట. ఒక్క సెకండ్ నేను హ్యాండ్ కట్ చేసి తీసుకొస్తాను. మనం ముందు మంగళాచరణ చూసుకొని తర్వాత ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. మనం ఇప్పుడు మంత్ర 13వ మంత్రం నుంచి చూద్దామంట. అన్యద్ ఏవాహు సంభవాత్ అన్యదాహుర్ అసంభవాత్ ఇతి శుశ్రుమాధీరాణం ఏనస్తద్విచక్షిరే. ఇలా చెప్పబడింది ఏంటంటే, ఒకవేళ మీరు ఆ సుప్రీం కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అంటే సర్వకారక కారణుడైన ఆ భగవంతుడిని మీరు పూజిస్తే, ఆయనకు ఆరాధిస్తే ఒక రకమైన ఫలితం మీకు దక్కుతుంది. అలాగే ఎవరైతే ఆ పరమేశ్వరుడు భగవంతుడు దేవాది దేవుడు కారణమైన ఆ భగవంతుడిని కాకుండా ఇంకా ఎవరినైనా పూజిస్తే మరి దాని తగ్గట్టుగానే మీకు ఫలితాలు దొరుకుతాయి. ఇది ఎవరి దగ్గర విని మాకు తెలుస్తుందంటే, ఈ విషయాలన్నీ ఎవరు మనకు సరిగ్గా చెబుతున్నారు అంటే అన్డిస్టర్బ్డ్ అథారిటీస్ అంటే ఏమాత్రం భౌతికంగా ఏ రకమైన సమస్యలు వచ్చినా, ఏ రకమైన కష్టాలు అయినా సరే, ఏ రకమైన సందర్భాల్లో అయినా సరే, భౌతిక సందర్భ సమయ
పరిస్థితులకు ఏమాత్రం ప్రభావితం కాకుండా, ఏమాత్రం వాళ్ళ యొక్క మనస్సు విచలితం కాకుండా ఉండేవారన్నమాట. అలాంటి వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అలాంటి వారు ఈ విషయాల గురించి మనకు సరిగ్గా చెప్పగలుగుతారని చెప్తారు. సో ఇదే అన్నమాట శ్లోకం అర్థం. అందుకనే ఇక్కడ మరి ప్రామాణికమైన ఆచార్యుల నుంచి మనం వినాలి. ప్రామాణికమైన ఆచార్యులు అంటే ఎవరు అంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని రకాలైన పదం పదం యత్ విపదం అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో రకమైన ఆపదలు ఉంటాయి, ఎన్నో రకమైన విపదలు ఉంటాయి. సో ఎన్నో రకమైన సమస్యలు ఉంటాయి. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి సందర్భాల్లోనైనా వాటికి ఏమాత్రం విచలితం కాకుండా వారి యొక్క మనస్సు ఎవరిదైతే ఉంటుందో, ఎందుకంటే ఎవరు ఎక్కువగా విచలితం అవుతారంటే ఎవరైతే ఎక్కువగా భౌతిక జగత్తుకి పట్ల ఆసక్తిగా ఉంటారో వారు ఎక్కువగా విచలితం అవుతారు, డిస్టర్బ్ అవుతారు అన్నమాట తొందరగా. ఆసక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే, ఆసక్తి లేని వాళ్ళు అసలు డిస్టర్బ్ అవ్వరు. అలా ఎంత ఆసక్తి తక్కువ ఉంటే భౌతికంగా, అంత మనము భౌతిక పరిస్థితుల యొక్క ప్రభావం అంత తక్కువగా ఉంటుంది మనకి. ఎంత తక్కువగా మనకు ఆసక్తి ఉంటే అంత తక్కువగా భౌతిక పరిసరాలు మనల్ని ప్రభావితం చేయగలవు, మన మనస్సుని ప్రభావితం చేయగలవు. ఎంత ఎక్కువగా మనకు ఆసక్తి ఉంటే అంత ఎక్కువగా మనం ప్రభావితం అవుతాం కూడా. ఏ రకమైన పరివర్తనలు జరిగినా, ఏ రకమైన ఒకవేళ భౌతికంగా ఏదైనా ఎక్కువగా మంచి సక్సెస్ కానీ విజయం సాధించిన ఎక్కువగా ఉప్పొంగిపోవడం అనేది కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఎక్కడైనా సమస్య వస్తే ఎక్కువగా దుఃఖంలో మునిగిపోవడం అనేది కూడా జరుగుతుందన్నమాట, ఎక్కువగా భౌతికంగా ఆసక్తిగా ఉంది. సో ఈ ప్రామాణిక గురువులు ఎవరైతే ఉంటారో, పరంపరలో వచ్చే ఆచార్యులు, వీరేంటంటే భౌతికంగా వాళ్ళకి ఆసక్తి లేదు కనుక వీరు ఏ రకమైన ఈ భౌతిక ప్రపంచంలో జరిగే పరివర్తనల ద్వారా వాళ్ళు ఏమాత్రం విచలితం కారు. సో అలాంటి వారు మనకు సరైన జ్ఞానాన్ని ఇవ్వగలరు. అక్కడి నుంచి మనం నేర్చుకోవాలని చెప్తున్నారు. సో ఇక్కడ చెప్పిన ఈ సూత్రంలో అంటే ఈ మంత్రంలో చెప్పిన విషయం ఏంటంటే, మరి ఎవరిని పూజిస్తే దాని తగ్గట్టుగా మనకు ఫలితాలు దొరుకుతాయని. అదే భగవద్గీతలు కూడా ఇచ్చారు కదా. సో మీరు ఒకవేళ భగవంతుడు కృష్ణుడిని పూజిస్తే భగవంతుడు గోలోక బృందావనానికి చేరుకుంటాం, అవునా? అలాగే మనం ఏ విష్ణు అవతారాన్ని పూజించినా అలా వైకుంఠ లోకానికి, వాళ్ళు ఉండే అవతారం ఉండే ఆ లోకానికి మనం వెళ్తాం. ఒకవేళ మనం దేవతలను ఆరాధిస్తే దేవతలు ఉండే లోకానికి మనం వెళ్తాం. సూర్యుడిని ఆరాధించారనుకోండి, సూర్యుడు సూర్యలోకంలో ఉంటారు, అంటే సూర్యగ్రహం అక్కడికి వెళ్తారు. సో ఇంద్రుడిని ఆరాధిస్తే స్వర్గానికి వెళ్తారు. సో మన పుత్రులు ఒకవేళ వాళ్ళు పితృలోకంలో ఉంటే ఇంకెక్కడున్నా వాళ్ళని ఆరాధిస్తే అక్కడికి వెళ్ళడం. సో ఎటువంటి లోకాలను, ఎటువంటి జీవుల్ని ఆరాధిస్తే అటు వెళ్తామన్నమాట. సో అలా ఇంకా కొంతమంది ఏంటంటే ఇలా ఎవరు దేవీ దేవతలను కూడా, ఇంకా భగవంతుడిని కూడా ఆరాధించకుండా కొంతమంది వారి యొక్క ఈ ప్రపంచంలోనే ఇంకా బాగా బతకాలని, ఇంకా బాగా జీవించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. సో అలా కృషి చేసే వాళ్ళు మరి ఇదే ప్రపంచంలో ఉండవచ్చు, అంటే వచ్చే జన్మలో కూడా ఇదే ప్రపంచంలో, మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో ఇదే భూమి మీద కూడా జన్మించవచ్చు. సో ఈ విధంగా మనము చేసే ఆరాధన కర్మలు బట్టి మన యొక్క ఫలితాలు అనేవి మనకు దొరుకుతాయన్నమాట. కొంతమంది ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంటారు, మీరు ఎవరినైనా ఎక్కడైనా ఎలాగైనా ఎప్పుడైనా ఎలా పూజించినా అంతా ఒకటే, అన్ని విధాలు అన్ని దేవతలు దేవుళ్ళు, ఆ కృష్ణుడు కానీ రాముడు కానీ, అంతేకాకుండా దుర్గామాత కానీ, గణపతి కానీ, కార్తికేయ కానీ, శివుడు కానీ అందరూ ఒకటే, ఎవరిని పూజించినా ఒకటే ఫలితం దక్కుతుంది అని కూడా కొంచెం ప్రచారం చేస్తారు. దానికి మన ప్రభుపాల ద్వారా ఏమంటారంటే, ఇది మూర్ఖత్వం. ఎలాంటి మూర్ఖత్వం అంటే, ఎవరిని పూజించుకున్నా మీరు ఒకే చోటుకు వెళ్తారని మూర్ఖత్వం ఎలాంటిదంటే, మీరు ఒకవేళ టికెట్ తీసుకున్నారనుకోండి, మీ ఇంటి దగ్గర నుంచి మీరు బాంబేకి వెళ్ళాలని టికెట్ తీసుకుంటే, మరి ఆ ట్రైన్లో కూర్చొని ఎక్కడికి వెళ్తారు? బాంబేకి వెళ్తారు, అంతే కదా. మీరు బాంబే టికెట్ తీసుకొని కలకత్తాకి వెళ్ళాలనుకున్నారనుకోండి, బాంబే తీసుకొని కలకత్తాకి వెళ్ళలేరు. దేనికి టికెట్ తీసుకుంటే ఏ బండి ఎక్కితే ఆ బండి వెళ్ళే చోటికి మీరు వెళ్తారు. చాలా సింపుల్ లాజిక్. అలాగే ఇందులో చెప్పిన ఈ మంత్రంలో చెప్పింది అదే అన్నమాట. మీరు ఎవరిని ఆరాధించుకుంటే వాళ్ళ లోకాలకు వెళ్తారు. సో ఈ విషయాలు ఇక్కడ చెప్పారు. మరి భగవంతుణ్ణి మనము
కృష్ణుడిని ఎలా ఆరాధించుకుంటామంటే భక్తి యోగ ద్వారా. అది భగవంతుడిని కృష్ణుడిని ఆరాధించుకునే పద్ధతి. సో మరి అది ఎలా ఆరాధించుకోవాలనేది భగవంతుడు స్వయంగా మనకి భగవద్గీతలో తెలియజేశారు అర్జునుడి మాధ్యంతో. అర్జునుడికి ఎందుకు చెప్పారంటే ఆయన ఆల్రెడీ భక్తుడు కనుక, సఖా ఫ్రెండ్ ఇంకా భక్తుడు. సో భక్తోసిమే సఖా చేతి, అందుకని భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి ఈ ఉపదేశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఎవరైతే భగవంతుడి భక్తులో ఈ భక్తి యోగ కానీ ఈ విషయాలు కానీ వారికే సరిగ్గా అర్థమవుతాయి. అందుకని చాలామంది భగవద్గీత మీద వారి యొక్క భాష్యాలు రచించారు, భాషణలు ఇస్తూ ఉంటారు, వారికి తోచిన విధంగా చెబుతూ ఉంటారు. చాలామంది అందులో కృష్ణుడిని నమ్మరు, కృష్ణుడి పైన ఆరాధన చేయరు, వాళ్ళు కృష్ణుడిని ఆరాధించుకోరు, కృష్ణుడు అంటే విశ్వాసం కూడా లేదు కొంతమందికి. ఇంకా అలాంటి వారు కూడా, కృష్ణుడిని నమ్మని వారు కూడా అలా భగవద్గీత పైన భాష్యాలు ఇచ్చుకుంటూ రచనలు చేస్తుంటారు, ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే మరి వారికి ఇంకో ఏదో వారి యొక్క ఈ భగవద్గీత పైన వారి యొక్క మనోకల్పన ద్వారా ఏవి అర్థమైతే అవి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారనమాట. సో ఇలాంటి వారు ఎప్పుడు సరిగ్గా భగవద్గీతను అర్థం చేసుకోలేరు, సరిగ్గా ఎవరికి చెప్పలేరు. ఎవరు భగవంతుడికి భక్తి చేసుకోగలరు, భగవంతుడి గురించి ఎవరు అర్థం చేసుకోగలరు, భగవద్గీతను సరిగ్గా ఎవరు అర్థం చేసుకోగలరు అంటే ఇక్కడ రాసింది ఏంటంటే మనకి ప్రభుపాల్ వారు, ఎవరైతే అన్ని పాపాల నుంచి ముక్తులయ్యారు, ఇది భగవద్గీతలో కూడా వస్తుంది, ఈ పాయింట్ ఈ శ్లోకంలో వస్తుంది. ఎవరు భగవద్ధామానికి వెళ్ళగలరు, ఎవరు భక్తి మార్గాన్ని అనుసరించగలరు అంటే ఎవరైతే పాపాలు చేయరో వారు. అవునా? ఇంకా అలాగే మనకు భగవంతుడి మీద నమ్మకం ఉన్నవారు కూడా, కృష్ణుడిని నమ్మిన వారు కూడా అలా అన్నమాట. సో ఇవి భగవంతుడు కృష్ణుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే విషయాన్ని ఏదో ఇస్కాన్ వాళ్ళు, హరే కృష్ణ వాళ్ళు మనమే చెప్పుకోవడం కాదు. మనం హరే కృష్ణ వాళ్ళ మందికి కృష్ణుడిని ఆరాధిస్తాం కనుక కృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పుకుంటున్నాం కదా, అలా అని కాదు. ఇక్కడ చెప్పింది ఏంటంటే మనం ఏం చెప్పుకున్నా ఇది ఇస్కాన్ వాళ్ళు చెప్పేది ఏం చెప్తారు, శాస్త్రాల్లో ఉన్నది చెప్తారు. వేరే వాళ్ళు మరి ఏం చెప్తారో ఎక్కడి నుంచి చెప్తారో మనకు తెలియదు. చాలామంది ప్రవచనాల్లో వాళ్ళు ఏ శాస్త్రం నుంచి చెప్తున్నారో కోట్ కూడా చేయరు. కానీ మనం ప్రభుపాల్ వారు చూస్తాము, ఇక్కడ ఈరోజు తాత్పర్యంలో కూడా చూస్తాము, చూడబోతున్నాం కూడా ఇంకా. సో ఇప్పటివరకు భగవద్గీత నుంచి కొన్ని విషయాలు చెప్పారు, ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మంత్రంలో సంభవాత్ అన్నారు కదా, సంభవాత్ అంటే ఏంటి అసలు? మన అర్థం ఏంటంటే సంభవాత్ అంటే మనము ఈ యొక్క అందరికన్నా సర్వకారక కారణుడు అయిన వారికి మనము పూజించుకోవడం. సో భగవంతుడు శ్రీకృష్ణుడు ఇక్కడ సర్వకారణ కారణమని మనము బ్రహ్మ సంహితలో చదువుకుంటాం, బ్రహ్మదేవుడు చెప్తాడు. అలా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అలాగే అర్జునుడు కూడా భగవద్గీతలో పరం బ్రహ్మ ఫనందామ పవిత్రం పరమం బ్రహ్మ అని కూడా అంటారు. అలాగే అథర్వవేదలో చాలామంది ఇలాంటి భగవద్గీతను కూడా నమ్మరు, కొంతమంది భాగవతాన్ని కూడా నమ్మరు. భాగవతంలో కూడా చెప్పారు కృష్ణస్తు భగవాన్ స్వయం అని వ్యాసదేవులు వారు రచించారు, అది కూడా నమ్మరు వాళ్ళు. అలాంటి వాళ్ళు కొంతమంది శృతి మంత్రాలని మాత్రమే నమ్ముతారు. సో అలాంటి వారికి కూడా, వేదాలని మాత్రమే నమ్మేవారికి కూడా అథర్వవేదలో కూడా రాసిందంట ఏమని, బ్రహ్మదేవుడి కన్నా ముందు కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన బ్రహ్మదేవుడికి వేదిక జ్ఞానాన్ని ప్రసాదించాడు. అన్ని జీవుల కన్నా ముందున్నది నారాయణుడు, ఆ నారాయణ నుంచే బ్రహ్మదేవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ బ్రహ్మదేవుడి నుంచే తర్వాత ఎంతోమంది ప్రజాపతులు, ఇంకా రకరకాల దేవతలు, ఆదిత్యులు, వసులు, అందరూ రుద్రలు, రకరకాల అవతారాలు. అవునా? 8 వసులు, 11 రుద్రలు, 12 ఆదిత్యులు, ఇలా చాలామంది ఉద్భవించారు, రకరకాల దేవతలు అందరూ కూడా. ఈ నారాయణుడు ఎవరు అంటే భగవంతుడు కృష్ణ యొక్క అవతారమే. ఈ అవతారం నుంచి నారాయణ నుంచి భగవంతుడు బ్రహ్మదేవుడు పుట్టుకొస్తాడు మనం చూసుకున్నాం భాగవతంలో. అవునా? గర్భోదాక్షయ విష్ణువు నుంచి. సో ఈ గర్భోదాక్షయ విష్ణు, క్షీరోదాక్షయ విష్ణు, కారణోదాక్షయ విష్ణు, లేకపోతే మహావిష్ణు, వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క అవతారాలే అనే విషయాన్ని కూడా మనం భాగవతంలో తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. సో ఈ విషయాల్ని శ్రీపాద్ శంకరాచార్యులు కూడా చెప్పారనమాట. ఆయన కూడా నారాయణుడిని భగవంతుడిగా స్వీకరించాడు, ఆయన సాధారణ వ్యక్తి కాదు అని ఆయన కూడా చెప్పాడు. అలాగే మోక్ష ధర్మ అనే శాస్త్రంలో కూడా ఉందన్నమాట. అక్కడ కూడా భగవంతుడు చెప్తాడు, నేనే ప్రజాపతుల్ని, రుద్రులని అందరినీ సృష్టించింది.
నా యొక్క మాయాశక్తి ద్వారా చాలామంది నా గురించి కూడా అర్థం చేసుకోలేరు, ఎన్నో విషయాలు ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోలేరు అని, తెలుసుకోలేరని. వరహ పురాణంలో కూడా ఇచ్చారు, నారాయణుడే నుంచి అందరూ వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా, శివుడు కూడా, రుద్రుడు కూడా అని. సో ఇలా ఎన్నో శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట విషయాలు. మనం చెప్పుకునేవి ఇక్కడ మనకు ఆచార్యులు చెప్పేది, ప్రభుపాల ద్వారా చెప్పేది కానీ, మనం ఇక్కడ చర్చించుకునే ఈ పుస్తకాల్లో కానీ, ఇవన్నీ ఎన్నో శాస్త్రాల్లోంచి మన ఆచార్యులు మనకి ప్రస్తుతం చేశారన్నమాట. అందుకే సో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రెఫరెన్సెస్ అన్నీ అందుకే ఇచ్చారు. ఎవరైనా ఎప్పుడైనా అన్నారనుకోండి, మీరు ఇస్కాన్ వాళ్ళు కదా, హరే కృష్ణ వాళ్ళు కదా, అందుకే మీరు హరే కృష్ణ కనుక మీరు కృష్ణుడిని పూజిస్తున్నారు అంతే. ఇంకా ఎవరు అలా ఒక్కొక్క దేవతని పూజించుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళే గొప్ప అని చెప్పుకుంటారు అంతే. కానీ ఇక్కడ అలా కాదు, మనం శాస్త్రాల నుంచి చెప్పుకుంటున్నామండి, అవునా. అందులో అన్ని శాస్త్రాల్లో కూడా ఏమున్నా కానీ అన్ని శాస్త్రాలు కూడా అన్నిటికన్నా ఉన్నతమైనది భాగవతం, భగవద్గీత. మనకు ప్రభుపాల ద్వారా రాస్తారు ఇక్కడ ముందు తాత్పర్యాల్లో ఈరోజు. భగవద్గీత, భాగవతం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఈశోపనిషద్, ఈశ అంటే ఈశ్వరుడు, ఉపనిషద్ అంటే దగ్గరగా తీసుకెళ్తారు. మీకు ఈ ఉపనిషత్తులు ఏం చేస్తాయంటే భగవంతుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాయి అన్నమాట. అంటే కొంచెం పరోక్షంగా ఇంకా దగ్గరగా భగవంతుడి విషయాలు చెప్తాను. కానీ ఇంకా అంత డైరెక్ట్గా మనకి భగవంతుడి గురించి అనేది భగవద్గీత, భాగవతంలో ఇస్తారు. అలా అన్నమాట. చాలా డైరెక్ట్గా మనకు భగవంతుడు ఎవరు, ఎలా ఆరాధించుకోవాలనే విషయాలు చెప్తారు. సో అందుకనే మనకు అక్కడ నుంచి మనకి చాలా క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది అన్నమాట. సో ఇలాంటి వైష్ణవ పరంపరలో వచ్చిన ప్రామాణిక ఆచార్యుల ద్వారా మనం నేర్చుకోవాలని రాశారు. సో ఇంకా ఎవరైతే భగవంతుడిని నమ్మరో అలాంటి వాళ్ళని భగవంతుడు భగవద్గీతలో మూఢ అవజానాంతి మాం మూఢ అని రాశారు. అంటే నన్ను ఎవరైతే ఒక సాధారణ మనిషి అనుకుంటారో వారు ఎవరు, మూర్ఖుడు అని. ఇప్పుడు మరి ఈ భగవద్గీత మరి మీరు అనొచ్చు, మేము కూడా చాలా డిస్టర్బ్ అవుతాము ఈ భౌతిక పరిస్థితుల ద్వారా, మేము కూడా మా మనస్సు కూడా ఎంత విచలితం అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది అని. సో అలాగే అర్జునుడు కూడా డిస్టర్బ్ అయ్యాడనమాట. ఎప్పుడు భగవద్గీత వినడానికన్నా ముందు ఆయన పరిస్థితి కూడా ఎలా ఉండదో మనం చూసాం ఒకసారి. భగవద్గీతలో విన్నవారికి తెలుసు. ఫస్ట్ అధ్యాయంలో మొదటి అధ్యాయం మొత్తం విషాద యోగం. భగవంతుడు కృష్ణుడు గీత బోధన స్టార్ట్ చేయడానికన్నా ముందు అర్జునుడి పరిస్థితి, ఆయన ఎంతో విషాదపూరితమైన పరిస్థితిలో మునిగిపోయి ఉన్నాడు. ఎందుకంటే తన బంధువుల్ని, ఇంకా తన మిత్రుల్ని, ఇంకా తన సహోదరులు వంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ముఖ్యంగా తన గురువులు మరియు పితామహులు ఆయన భీష్ముడిని కూడా వధించవలసి వస్తుంది, వారితో యుద్ధం చేయాల్సి వస్తుంది అనేసి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. సో అలాంటి హింస చేయడం అవసరమా, ఇలాంటి ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది అంటే ఇలా ఎన్నో విషయాలు ఆలోచించుకుంటూ ఎంతో బాధపడి అలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు, ధర్మం అంటేనే సరిగ్గా అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు భగవంతుడు కృష్ణుడు ఆయనకి భగవద్గీతని బోధించాడు. భగవద్గీతని బోధించి ఆయన చెప్పాడక, నువ్వు నన్ను పూజించు, నన్ను ఆరాధించు. ఎలా ఆరాధిస్తావు అంటే, నువ్వు క్షత్రియుడివి, మా మనుస్మర యుద్ధచ అని ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అర్జునుడికి. నన్ను స్మరించుకుంటూ నువ్వు యుద్ధం చేయి, నీ కర్తవ్యం, క్షత్రియుడిగా నీ కర్తవ్యం అది, ధర్మాన్ని స్థాపించాలి. అందుకే నేను వచ్చాను, నీ ద్వారా నేను ధర్మాన్ని స్థాపిస్తున్నాను కనుక నువ్వు నా కార్యాన్ని, ఈ యొక్క ధర్మ యుద్ధాన్ని, ధర్మాన్ని స్థాపించే కార్యక్రమాన్ని నువ్వు చేయాలి అని ఆయన ఆదేశించాడు. అందుకని ఆయన ఎలా ఆరాధించుకున్నాడు అర్జునుడు కృష్ణుడిని అంటే, యుద్ధం చేసి ఆయన భక్తి చేసుకున్నాడు. ఆయన యుద్ధం చేయడం భక్తి యోగ, అర్జునుడు చేసిన యుద్ధం. సో అలా మనము భక్తి యోగ అంటే మనం కృష్ణుడి యొక్క ప్రసన్నత కోసం, ఆయనలాగా ధర్మాన్ని స్థాపించడం కోసం చేసే కార్యాలన్నమాట. సో మనం ఏం చేసిన కార్యాలు అలా భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం ఆయన ఆదేశానుసారంగా చేస్తే అది భక్తి యోగ. సో వేదాంత సూత్రాల ప్రకారం ఈ సంభూత అంటే మరి సర్వకారణ కారణం అన్నిటికీ, సృష్టికి ఉత్పన్నమవడానికి, సృష్టి పాలన అవ్వడానికి, సృష్టి సంహారానికి, అన్నిటికీ శ్రీమద్ భాగవతం అందుకే చెప్తుంది, అవునా. శ్రీమద్ భాగవతం ఇంకేం చెప్తుంది, ఈ యొక్క భగవంతుడు కృష్ణుడు ఆయనే ఈ యొక్క ప్రతి ఒక్క సృష్టికి కారణం. ఆయన మరి ఒక చనిపోయిన
వ్యక్తో కాదు, లేకపోతే ఒక బండరాయో కాదు, ఏమాత్రం స్పృహ చేతన లేని వస్తువు కాదు, లేకపోతే ఒక జ్యోతి, లైట్ ఇలాంటివి, బ్రహ్మజ్యోతి ఇలాంటివి కూడా కాదు. ఆయన అభిజ్ఞ స్వరాట్. ఆయన అభిజ్ఞ అంటే అన్నీ తెలుసు ఆయనకి, కాన్షియస్ ఇక్కడ రాశారన్నమాట. సో అన్ని అవతారాలు తర్వాత ఈ దేవతల సృష్టి అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం సృష్టిలో అన్ని చూసేవన్నీ కూడా భగవంతుడు కృష్ణుడే మూల కారణం ఆయన అన్నిటికీ. అందుకని మనం భగవంతుడు కృష్ణుని ఆరాధించుకుంటే, ఆయన మూలం కదా అన్నిటికీ, ఆయన ఆరాధించుకుంటే తద్వారా మనం ప్రతి ఒక్కరిని ఆరాధించగలము. ఇక్కడ అందుకే ఉదాహరణ ఇచ్చారు, ఇది భాగవతంలో కూడా ఇస్తారు ఈ ఉదాహరణ, ప్రభుపాదులు ఇక్కడ ప్రస్తుతం చేస్తుంది. చెట్టు, ఒక వృక్షం ఉంటుంది కదా, వృక్షానికి మూలంలో మనం నీరు పోస్తే ఆ వృక్షానికి ఉన్న ప్రతి ఆకుకి, పువ్వుకి, కొమ్మకి, ప్రతి ఒక్క పార్ట్కి నీరు అనేది వెళ్ళిపోతుంది, చేరుకుంటుంది అన్నమాట. అలాగే భగవంతుడు కృష్ణుని ఆరాధిస్తే మనము అందరినీ ఆరాధించిన వాళ్ళం అవుతాం, అందరినీ సేవ చేసుకోవచ్చు, అందరినీ మనము భగవంతుడికి సంబంధంతో చూడగలం, తద్వారా అందరినీ మనం సేవించుకోగలం కూడా. ఇంకా ఇది సరైన పద్ధతి అన్నమాట ఆరాధించేది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇలా భగవంతుడిని ఆరాధించకుండా, ఇదంతా ఆరాధన ఏంటి, మనము ముఖ్యమైన పని ఏంటంటే మనకు రకరకాల సేవలు చేయాలి, మానవ సేవలు అని చేస్తారు. కానీ వాళ్ళ ఒక ఉద్దేశం అంటే భగవంతుడు ఎవరు లేరు, ఇక నేనే ఉన్నాను, నేనే రక్షించాలి, నేనే భగవంతుడు అనే ఫీలింగ్తో కూడా చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఎలా చేసినా, ఏ ఫీలింగ్తో చేసినా మరి అలా ఎన్నో రకరకాల భౌతిక సదుపాయాలు, కొంతమందికి చదువులు చెప్పడం భౌతికంగా, లేకపోతే కొంతమందికి రకరకాల సహాయం చేయడం చేస్తూ ఉంటారు. కానీ దాంతోపాటే అలాంటి వారు మరి దానికోసం ఎంతో కష్టపడుతున్నారే, మరి ఎందుకు ఈ కషాయఖానాలో అమాయకులైన, ఎంతో అమాయకమైన జీవుల్ని మాత్రం చంపేస్తున్నారు? మరి వాళ్ళు భగవంతుడి సంతానం కాదా? ఓన్లీ మనుషులు మాత్రమే భగవంతుడి సంతానమా? మనుషుల్ని మాత్రం మీరు రక్షిస్తారు, మనుషులకి మాత్రం వాళ్ళకి విద్య దానం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ పశువుల్ని మాత్రం నరికేసి తింటున్నారు. మరి ఇది ఎక్కడ మరి ఇది మానవత్వమా? అంటే ఇది ఎక్కడ మరి సమాన దృష్టి మీకు? అంటే మనుషుల్ని మాత్రం మీరు వీళ్ళందరినీ మాత్రం రక్షించాలి, వీళ్ళందరినీ మాత్రం మరి బాగా చూసుకోవాలి, కానీ పశువులు మాత్రం చంపేయచ్చు. దానికోసం వారు మరి దాని గురించి మరి మాట్లాడలేరు, వాళ్ళు దానికి జవాబు లేదు వాళ్ళ దగ్గరికి. సో ఇలా సమాన దృష్టితో అందరిని మనం చూడలేము. భగవంతుడిని ఆరాధించే వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు అందరినీ సమాన దృష్టితో. పశువుల్ని, మనుషుల్ని అందరినీ భగవంతుడి సంతానంగా చూడగలుగుతాం మనం. తద్వారా మనం సేవ చేస్తే దాంట్లో సరైన విధిగా మనం సేవ చేయాలన్నమాట. ఎలా అంటే మనం అసలైన సేవ ఏంటంటే, ఇప్పుడు అందరూ భగవంతుడి సంతానం, మొత్తం ప్రపంచం అంతా భగవంతుడి సంపత్తి, అవునా? ఎలాగైతే ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఎంతో కోటీశ్వరుడు, పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు. ఆ పెద్ద కోటీశ్వరుడికి సంతానంలో ఒక కుమారుడు, ఒక పిల్లవాడు తప్పిపోయి ఎక్కడో చెత్తకుప్ప దగ్గర బయట మీకు ఎక్కడో దారిలో కనిపించాడు, ఏడుస్తున్నాడు ఆకలితో, చిన్న బాబు సపోజ్. మీరు చూసారు అతనికి, ఆ చిన్న పిల్లవాడిని చూసి మీకు అనిపించింది, అరే ఇతను మా కాలనీలో ఉండే పెద్ద కోటీశ్వరుడు ఒక కొడుకు ఇక్కడ ఇలా ఏడుస్తున్నాడే, ఆకలితో తప్పిపోయినట్టున్నాడు, దారి తెలియక ఇక్కడ బజార్లో చెత్తకుప్ప దగ్గర పడున్నాడు అనేసి మీరు చూసారనుకోండి, మీరు ఏం చేస్తారు అప్పుడు? మీరు ఒకటేంటంటే మీరు అన్నారనుకోండి, పాపం ఆకలితో ఉన్నాడు, ఆయనకి కొంచెం బిస్కెట్టో బ్రెడ్డో ఇచ్చేసి, కొంచెం ఏదన్నా తినడానికి ఇచ్చేసి వెళ్ళిపోండి, అయిపోయింది. అలా చేస్తే మంచిదే, అప్పుడు ఆయన ఆకలి తీరుతుంది ఆ బాబుకి తప్పకుండా. కానీ అది సరిపోతుంది, ఆయనకి ఆ మేలు సరిపోతుంది? అది అసలైన మేల, సంపూర్ణమైన సహాయం చేసే పని? ఎవరైనా తెలివైన వ్యక్తి ఉంటే ఏం చేస్తాడు, అరే ఇతని తండ్రి కోటీశ్వరుడు, ఇతను ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు, తప్పిపోయాడు పాపం, మనం ఎలాగైనా సరే ఇతన్ని వాళ్ళ ఇంటికి చేర్చామనుకోండి, అప్పుడు ఇతను సరైన సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలడు. ఇంకా తినడం ఆహారం గురించి అంటారా, ఆయనకి కోటీశ్వరుడు వాళ్ళ తండ్రి కాబట్టి ఒకసారి వాళ్ళ తండ్రి దగ్గర చేరుకుంటే ఆయనకు ఆహారానికి ఏం లోటు లేదు, ఎంత కావాలంటే అది తినొచ్చు, ఇంకా ఎంతో ఆనందంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉంటాడు, ఇప్పుడు తప్పిపోయాడు కనుక ఆయనకు ఆ ఆహారం దొరికితే కొద్దిసేపు ఆయనకు కాసేపు ఉండొచ్చు బాబు, కానీ తర్వాత మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సో అందుకనే ఇది తెలివైనతనం. అలాగే ఇక్కడ జీవులందరూ కూడా ఏంటంటే వాటి మర్చిపోయారు,
అయ్యో మా తండ్రి భగవంతుడు పరంపిత, అహం బీజ ప్రదాపిత అని కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్తున్నాడు. నేనే బీజను ప్రదానం చేసిన పితని అని అందరికీ. సో అందరూ భగవంతుడి సంతానం. సో మనం చేయాల్సిన అసలైన సేవ ఏంటంటే, అవును మనము ఆకలి అయితే ఎవరికైనా మనం ప్రసాదం పెడతాం. అవునా, మేము కూడా ఇస్కాన్లో చాలామంది ప్రసాదం వితరణ చేస్తాం ఫ్రీగా చాలామందికి, మందిరంలోకి వచ్చిన వాళ్ళకి, మందిరం బయట కూడా. సో తద్వారా ప్రసాదం పెడతాం. కానీ అలాగే మనము ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకు బోధించవలసింది ప్రతి ఒక్కరికి ఏంటంటే, నువ్వు భగవంతుడి యొక్క సంతానంవి. వాళ్ళకి గుర్తు చేయాలి ఈ విషయాన్ని. వాళ్ళు మర్చిపోయారు, ప్రతి ఒక్క మనిషి మర్చిపోయాడు. తద్వారా అతను ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో దుఃఖాలను అనుభవిస్తున్నాడు. ఒక్కసారి ఒక వ్యక్తి అసలైన భగవంతుడు ఉండే ధామానికి, గోలోక ధామానికి వెళ్ళిపోతే అక్కడ ఆహార, నిద్ర, భయమైతును అనే సమస్యలు ఉండవు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖాలు ఉండవు. సో అలా ఎలాంటి దుఃఖాలు లేని అలాంటి లోకానికి మనము అసలైన వారు ఆ లోకానికి ఎప్పుడైతే చేరుకుంటారో అప్పుడే వాళ్ళు అసలైన ఆనందాన్ని అనుభవించగలరు, అన్ని కష్టాల నుంచి ముక్తులవుతారు. అప్పటి వరకు మనం ఎన్ని రకాల సహాయం చేసినా కానీ తద్వారా ముక్తులు అవ్వరు. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఇలాంటి సోషల్ సర్వీస్, మానవ సేవను మనము ఖండిస్తూ ఎందుకు చెప్తామంటే, మీరు మానవ సేవ చేయడం సరిపోదు, అదొక్కటే సరిపోదు. మీరు అదేంటంటే టెంపరీ రిలీఫ్ మాత్రమే. దాంతోపాటు మీరు ఆధ్యాత్మిక బోధన, శిక్షణ ఇవ్వాలి, భగవద్గీత గురించి చెప్పాలి, వాళ్ళని భక్తులుగా తయారు చేయాలి. అప్పుడు అసలైన మేలు చేసిన వారు అవుతారు. లేకపోతే అలాగైతే ఆ చిన్నపిల్లాడు ఏడుస్తుంటే, కోటీశ్వరుడు కొడుకు, వాడికి చేతిలో బిస్కెట్ పెట్టి వెళ్ళిపోతే సరిపోతుందా? కాదు కదా. సో వారిని ఎలాగైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలో అలాగే అది ముఖ్యమైన విషయం. సో దానికి కూడా ప్రయత్నించాలన్నమాట. వాళ్ళకి ఓన్లీ ప్రసాదం పెట్టడం కాకుండా మనము వారికి భగవద్ధామానికి వెళ్ళాలి అనే దానికి, భగవంతుడు ఎవరు అనే దానికి, ఇవన్నీ కూడా మనం వారికి బోధించాలన్నమాట. తద్వారా ఎప్పుడైతే వారు భగవద్ధామానికి వెళ్ళిపోతారో అప్పుడే ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి, దుఃఖాల నుంచి ముక్తులు అవ్వగలరు ఎవరైనా సరే. సో మరి భగవద్ధామానికి వెళ్ళడానికి, భక్తుడిని ఆరాధించుకోవడానికి మార్గం ఏంటి? దానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతా అంటే ఏం లేవు. ఏం చెప్పారు ఇక్కడ? ఓన్లీ భగవంతుడిని గురించి వినడం, భగవంతుడి నామాల్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా సులభం అన్నమాట ఈ కలియుగంలో. ఇంకా చెప్పాలంటే జస్ట్ భగవంతుడి నామాల్ని జపిస్తూ, భగవంతుడి గురించి గుణగానాల్ని వింటూ, అవి వేరొకరికి చెప్తూ, భజన కీర్తన చేసుకుంటూ చాలా సులువుగా మనము భగవంతుడి ధామానికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో మనం జీవితంలో ఈ విషయం చేయాలంతే. సో కానీ చాలామంది బయట ఈ విషయాన్ని చెప్పకుండా ఇంకా ఏవో వేరే ప్రవచనాలు, ఇంకా వేరే ఏవో విషయాలు చెప్తూ తప్పుదారి పట్టిస్తున్నారు అమాయకులైన ప్రజల్ని. ఈ విషయం ఎంతో సులువైన మార్గం. జస్ట్ భగవంతుడి నామాల్ని జపించడం, భగవంతుడి గురించి, భగవంతుడి గొప్పతనాన్ని, భగవంతుడి లీలల గురించి, గుణరూప లీల మహిమల గురించి వినడం, అంతే. భగవద్గీత, భాగవతాన్ని వినడం ఎంతో సింపుల్. కానీ ఇవి కాకుండా జనాలు తప్పుబారి పట్టిస్తున్నారు అన్నమాట అమాయక ప్రజల్ని. వేరే ఏవో చెప్పుకుంటూ వాళ్ళ ఆర్గనైజేషన్ పేర్లు పెట్టుకొని, చూడండి చాలామంది బయట ఆధ్యాత్మిక గురులు వాళ్ళ పేరుతో ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు. పేరు భగవంతుడి పేరుతో పెట్టాలి కానీ, భగవంతుడితో పేరుతో గుడి కట్టాలి కానీ వాళ్ళకు వాళ్ళే గుడి కట్టించుకుంటారు. వాళ్ళకు వాళ్ళే భగవంతుడిగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళ సోది చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట, వాళ్ళ బోధనలు. అంతేగాని భగవంతుడు చెప్పేది ఎందుకు చెప్పాలి కానీ వాళ్ళ సోది ఎందుకు? వారి గురించే ప్రచారం చేసుకోవడం, వారి పేరు మీద ఆర్గనైజేషన్ పేర్లు పెట్టుకోవడం, సంస్థల పేర్లు. అరే భగవంతుడి గురించి ప్రచారం చేయండి, భగవంతుడి నామాలని జపించమని చెప్పండి. మీ నామాలను ఎందుకు చెప్తున్నారు జపించమని జనాలకి? సో వీళ్ళని ఇక్కడ ప్రభుపాల ద్వారా అంటున్నారు అనమాట, సూడో స్పిరిచువల్ మాస్టర్. సూడో అంటే ఫాల్స్, చెప్పాలంటే ఇది అంటే సరైన ప్రామాణికమైన గురువు కాదు వీళ్ళందరూ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అందుకే ప్రభుపాల ద్వారా చూసారా, ఇస్కాన్ అని పేరు పెట్టారు. ప్రభుపాద్ సంస్థ అని పెట్టుకోలేదు ఆయన పేరు మీద. భక్తి వేదాంత ప్రభుపాద్ సంస్థ రండి అందరూ, భక్తి వేదాంత మిషన్ రండి అని చెప్పలేదు ఇక్కడ. ఆయన పెట్టుకున్న పేరు ఇస్కాన్, అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. భగవంతుడు కృష్ణ చైతన్యం, కృష్ణుడి యొక్క చైతన్యాన్ని పెంపొందించడమే ఈ ఇస్కాన్ యొక్క లక్ష్యం. ఎందుకంటే అదే భగవంతుడి యొక్క గీత, భాగవతం యొక్క లక్ష్యం. వేరే ఇస్కాన్లో వేరే లక్ష్యం ఏం లేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో తద్వారా మనం భగవంతుడి గురించి విని దాని నామాలను జపిస్తే మనం చాలా తొందరగా భగవంతుడి గురించి మనకు జ్ఞానోదయం, ఆకర్షణ అన్నీ కలుగుతాయి. ఎందుకంటే మనం మర్చిపోయాం, అంతే, ఇంకేం లేదు. ఎలాగైతే ఒక వ్యక్తి మర్చిపోతాడో,
మతిమరుపు, అంటే మతిమరుపు కాదు, అంటే మెమరీ లాస్ అంటారు కదా, మొత్తం మర్చిపోయాడు అనుకోండి, ఏం జరిగిందో గతం అంతా మర్చిపోయిన వాళ్ళు ఒక్కసారి. సో వాళ్ళకి ఎలా మనం గతం గుర్తు చేస్తాము, ఆ గతంలో జరిగిన విషయాలన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి సడన్గా మెల్లిగా గతం అనేది గుర్తొస్తుంది. అలా అనమాట మన ఇప్పుడు పరిస్థితి. ఇక్కడ ప్రజలది ఇప్పుడు వాళ్ళు మర్చిపోయారు సంబంధం కృష్ణుడితో ఏంటనేది. సో వాళ్ళు మర్చిపోయిన సంబంధాన్ని గుర్తు చేయడం, అంటే పదే కృష్ణుడి గురించి చెప్పడం, కృష్ణుడి నుంచి వాళ్ళు వినడం, కృష్ణుడి గురించి వాళ్ళు జపించడం చేస్తే అప్పుడు మెల్లిగా ఆ కృష్ణుడిని అర్థం చేసుకోవడం, కృష్ణుడితో సంబంధం స్థాపన అనేది జరిగేది మెల్లిమెల్లిగా జరుగుతుందన్నమాట. సో అందుకనే దీనికి ఇలా జరగాలి అంటే మరి మనము భక్తి చేసుకోవాలి సరిగ్గా. అంటే భగవంతుడి పట్ల ఆసక్తి మనకు పెరగాలి అంటే మనము సత్వగుణంలో స్థాపితమై ఉండాలి. సత్వగుణంలో నుంచి భగవంతుడు బాగా మనం తొందరగా భగవంతుడిని మనము ఆరాధించుకోగలం. ఎందుకంటే సత్వగుణంలో కొంచెం మనం శాంతంగా ఎంతో సంతుష్టితో ఉంటాం అన్నమాట. భౌతికంగా బాగా ఆసక్తి అనేది ఎక్కువ ఉండదు. అలా రజోగుణంలో ఉన్నప్పుడు భౌతికంగా ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ భౌతికంగా బాగా ఆసక్తి ఉన్న వారికి మరి భగవంతుడి విషయాలపైన రుచి, వినాలని తెలుసుకోవాలనే అభిరుచి తక్కువ ఉంటుంది. భగవంతుడి పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడం కష్టం, భక్తి మార్గాన్ని అనుసరించడం కష్టం అయిపోతుంది అన్నమాట. అందుకే భౌతిక ఆసక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ భౌతిక ఆసక్తి ఉంది కనుక వారు దాని నుంచి వదిలి భక్తి మార్గానికి రావడానికి అదొక బాధ అయిపోతుంది, కష్టం అయిపోతుంది. ఇంకా ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళకి తెలియదు అజ్ఞానంలో ఉన్న వారికి ఏం చేయాలో. ఇప్పుడు భౌతికంగా ఆసక్తితో ఉన్నవారికి ఏంటంటే తెలిసినా కానీ మనం ఆ భగవంతుడి భక్తి చేసుకోవాలని తెలిసినా చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే భౌతికంగా ఆసక్తి ఉంది కనుక. ఇంకా అజ్ఞానంలో ఉన్నారు కంటే తమో గుణంలో ఉండేవారికి ఇంకా వారికి తెలియదు, వారి అస్తిత్వమే తెలియదు వారికి, నేను ఆత్మ అనే విషయమే తెలియదు, భగవంతుడు ఎవరో తెలియదు. రజోగుణం ఉన్న వాళ్ళకి నువ్వు ఆత్మ అని తెలుసుకున్నా, వాడు ఆత్మ అని తెలుసుకున్నా, భగవంతుడు ఉన్నాడు, నేను శరణాగతుడు అవ్వాలని తెలుసుకున్నా కానీ ఆ విషయాన్ని చేయలేకపోతాడు, ఎందుకంటే భౌతిక ఆసక్తుల కారణం. అందుకే సత్వగుణంలో ఉంటే మనకు అది ఎంతో సులువు అనమాట. అందుకే సత్వగుణంలో అవ్వడానికి మనకి ప్రయత్నించాలన్నమాట. ఇది ఎలా అవ్వచ్చు అంటే అదే మనం చేసే పని. ఇస్కాన్లో మనం చేసే కార్యక్రమం ఏంటంటే సత్సంగం. తద్వారా మనం చేసే ఈ కార్యక్రమాల ద్వారా సత్వగుణంలో స్థాపితం అవ్వగలం మనం. తద్వారా ఎవరైనా సరే ఏ కులంలో, ఏ జాతిలో, ఎక్కడ జన్మించినా సరే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు. వారు కూడా సత్వగుణంలో స్థాపించబడవచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, వైష్ణవులు అవ్వచ్చు, భక్తులు అయిపోవచ్చు, శుద్ధ భక్తులు అయిపోవచ్చు అన్నమాట. సో మనకి ఎలా తెలుస్తుంది మనం భక్తి మార్గంలో మరి సరిగ్గా ముందుకెళ్తున్నామంటే, ఒకటి ఏంటంటే మనకు కూడా వైష్ణవ బ్రాహ్మణ లక్షణాలు వచ్చేసాయంటే ఏంటంటే ఈ భక్తి మార్గం అనుసరించడానికి ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని మనం వ్యక్తం చేస్తామండి. ఒకవేళ మనకు చాలా ఉత్సాహంగా ఉందనుకోండి, ఇంకా ఆనందం అనిపిస్తుంది అనుకోండి ఈ భక్తి మార్గం అనుసరించడానికి, అంటే మనం ప్రగతి చెందుతున్నాము. ఇది ఫస్ట్ సైన్ అని ఇక్కడ రాశారు, మొదటి లక్షణం. మీరు ఎంతో ఆనందంగా మీకు అనిపిస్తుంది అనుకోండి భక్తి చేయడానికి, అలాగే ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది అనుకోండి ముందుకెళ్ళడానికి, అది మొదటి లక్షణం అన్నమాట ప్రగతికి. సో ఈ విధంగా ఎవరైతే ముందుకెళ్తూ ఉంటారో మెల్లిమెల్లిగా వాళ్ళకి భగవంతుడి పైన ఆసక్తి అనేది పెరుగుతుంది. భక్తి యోగ మార్గాన్ని అనుసరిస్తే మెల్లిమెల్లిగా వాళ్ళకి భౌతిక ఆసక్తి అనేది తగ్గిపోతుంది. దాని తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా ఈ యొక్క భగవంతుడిని, భగవత్ సాక్షాత్కారం అనేది మెల్లిమెల్లిగా జరిగి తర్వాత వాళ్ళు ఈ జీవిత లక్ష్యాన్ని వాళ్ళు సాధించగలుగుతారు. అలా అన్నమాట. సో సాధన అనేది మనము జీవితాంతం చేయాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఎలా మరి మృత్యువు మీకు రాబోతుంది అనగానే వెంటనే ఆయన ఏం చేశాడు, అన్నీ వదిలేసి సంపూర్ణంగా 7 రోజులే మిగిలాయండి, 7 రోజుల్లో మొత్తం ఆయన టైం అంతా, సమయాన్నంతా భగవంతుడి గురించి వినడానికి కేటాయించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు 7 రోజులే ఉందంతే అని. ఇంకా తినడం, నిద్ర, ఆహారం అంతా మానేశాడు. ఏమి తినలేదు, ఏమి తాగలేదు, కూడా పడుకోలేదు. అర్థం చేసుకోండి అంత ఎలా చేయగలిగాడంటే మొత్తం చిన్నప్పటి నుంచి మనం చూసాం కదా, జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఆయన భగవంతుడిని భక్తి చేసుకుంటూ ఉన్నాడు. సో ఆ సాధన అనేది ఆయన జీవితాంతం చేశారన్నమాట. ఆయన సాధన చేస్తూనే తన జీవితాల్లో అన్ని కర్తవ్యాలు నెరవేర్చుకుంటూ ఉన్నారు కనుక, ఆయన బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నారు కనుక ఆ సమయం వచ్చినప్పుడు, మృత్యు సమయం దగ్గర వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం విచలితం అవ్వకుండా, ఏమాత్రం కంగారు పడకుండా ఆయన వెంటనే సంపూర్ణంగా భగవంతుడి భక్తి మార్గాన్ని అనుసరించగలిగాడు. అదనమాట
సరైన విధంగా సాధన చేస్తే ఏంటంటే మనము సరైన సమయంలో భగవంతుణ్ణి భక్తుడిని ఆశ్రయించే భగవంతుడిని సంపూర్ణంగా మనము భక్తి చేసుకోగలం భగవంతుడి వైపు అదనమాట. లేకపోతే చాలామంది ఇంకా 7 రోజులే మీకు ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే పెద్ద డాక్టర్ ఎవరు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎన్ని డబ్బులు పోయినా సరే, పెద్ద హాస్పిటల్ ఎక్కడ మనకి దొరికేది ఈ యొక్క దాని గురించి, ఒకవేళ మీకు ఏ విరుగుడు లేదన్నా కానీ ఇంకా అప్పుడు అంటే మీకు ఇంకా ఎలాగైనా మీరు చావాల్సిందే, మీకు ఇంకా ఏ సంభవం లేదంటే ఇంకా వాళ్ళందరూ ఇప్పుడు నా ఆస్తి ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు, మరి నా సంపద ఏమవుతుంది, నా ప్రాపర్టీ, నా ధనం ఏమవుతుంది, నా బిజినెస్ ఏమవుతుంది, ఇలా టెన్షన్లోనే బతికేస్తూ కోమాలో కూడా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించుకోలేరు. అందుకనే భగవంతుడిని మనం ఆఖరి సమయంలో ఆశ్రయించుకోవాలి. సంపూర్ణంగా భగవద్ధామానికి వెళ్ళాలి అంటే మనం జీవితాంతం కూడా మనం సాధన అంటే ప్రాక్టీస్ అనమాట. మనకు ఎంత చేతనైతే అంత మన సామర్థ్యానుసారంగా మనం భక్తి మార్గాన్ని అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడే అది సంభవం. పరీక్షిత్ మహారాజు లాగా మనం సంపూర్ణంగా భగవద్ధామానికి వెళ్ళడానికి సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతం అవ్వగలం ఆఖరి సమయాన్ని. సంభూతిం చ వినాశం చ యస్తద్ వేదోభ్యం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమాశ్నుతే. ఇది 14వ మంత్రం మనం చూసేది ఇప్పుడు. ఇక్కడ ఏం చెప్పారంటే మనకు సంభూతిం అంటే ముందు చూసాం కదా, సంభూతిం అంటే భగవంతుడి గురించి, అలాగే ఆయన గురించే కాకుండా ఇంకా మిగతా అన్ని విషయాల గురించి కూడా మనం తెలుసుకోవాలంట. వినాశంచ అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం ఇంకా ఎన్నో విషయాలు వినాశం అయిపోతుంది కదా, అలాంటి టెంపరరీ ఈ భౌతిక విషయాలు, భౌతిక ప్రపంచం, సృష్టి, వినాశనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. భగవంతుడి గుణరూపాలు, లీల మహిమలు కూడా తెలుసుకోవాలి. వేదోభ్యం సహా అన్నీ. అలా మనము దేవతల గురించి, దానవుల గురించి, సృష్టి గురించి, భగవంతుడి గురించి, భౌతిక జగతం గురించి, ఆధ్యాత్మిక జగతం గురించి అంతర్జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఇలా సరైన జ్ఞానం, భౌతికం, ఆధ్యాత్మికం అన్ని జ్ఞానం తెలిసిన వాడే ఎంతో సులువుగా మృత్యువుని జయించగలడు. తద్వారా ఆయన ఈ మృత్యు తర్వాత భగవద్ధామానికి చేరుకోగలడు. వినాశేన మృత్యుం తీర్త్వా, మృత్యుని జయించి మరి సంభూత్యామృతం అశ్నుతే. సంభూతం అంటే భగవంతుడు, సంభూత్యామృతం అంటే భగవంతుడు ఉండే చోటు, ఆ భగవద్ధామాన్ని మనము చేరుకోగలము, జయించగలము. అక్కడికి వెళ్ళి ఆ ఆనందమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, అక్కడ అమృతం అంటే అక్కడ అమృతం ఇంకా తాగేది మీకు మృత్యు ఉండదన్నమాట. అలా మృత్యువు లేని ఆ లోకానికి మనము వెళ్ళవచ్చు అని ఇక్కడ రాశారనమాట. అక్కడ ఆనందము మరియు అమరత్వము రెండు ఉంటాయన్నమాట జ్ఞానంతో పాటు. సో ఇప్పుడు ఇక్కడ చెప్పారనమాట, మనం అనుకుంటాం మనం ఎంతో ప్రగతి సాధిస్తున్నాం భౌతిక ప్రపంచంలో అని ప్రభుపాద ద్వారా రాస్తున్నారు చాలామంది. ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు, మోడర్న్ సైన్సు ఎంతో ఆధునిక ప్రగతి సాధించింది. అయితే ప్రభుపాద ద్వారా ఉండి ఎంత ప్రగతి సాధించినా కానీ ఇంకా చచ్చేవాడు చస్తున్నాడు, ప్రతి ఒక్క మనిషి చస్తున్నాడు. ఒక్క మనిషినైనా మీరు చావకుండా ఆపగలిగారా? ఒక్క మనిషినైనా మీరు ముసలితనం రాకుండా ఏ వ్యక్తిలోనైనా ఆపగలిగారా? లేదే. ఏ వ్యక్తికైనా ఒక రోగం రాకుండా ఉండేటట్టు చూడగలిగారా? లేదే. ఇవి అసలైన సమస్యలు. మీరు ఇలాంటి అసలైన సమస్యలు మాత్రం ఒక్క పరిష్కార మార్గం కూడా కనుక్కోలేకుండా మీరు ఏం ప్రగతి సాధించారు? మరి అసలైన ప్రగతి అంటే ఎప్పుడైతే మీరు ఈ జన్మ మృత్యు జరావ్యాధికి పరిష్కార మార్గాన్ని తెలుసుకొని దానికోసం మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అది అసలైన ప్రగతి. సో మనం చేసే భక్తి యోగ మార్గంలో ఏంటంటే భగవద్ధామానికి వెళ్ళడం ద్వారా మనము ఈ జన్మ మృత్యు జర వ్యాధి నుంచి ముక్తులం అవ్వగలుగుతాం. అవునా? ఎందుకంటే భౌతిక ప్రపంచంలోనే ఉండేది, ఆధ్యాత్మిక ప్రపంచంలో జన్మ మృత్యు ప్రయత్నించాలన్నమాట. కొద్దిగా ఇంటర్నెట్లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, నాకు తెలిసి ఇప్పుడు క్లియర్గానే ఉంది అనుకుంటా. ఓకే,
సో ఇలాంటి విషయాలు మీరు అడిగారనుకోండి, మీరు చాలా ప్రగతి సాధించారు అంటున్నారు. మీరు ఎంతో ఆధునిక ప్రపంచంలో ఎంతో ఆధునిక ప్రగతి సాధించారు. మరి ఇది ఈ అసలైన సమస్య మనిషికి ఏవైతే వద్దనుకుంటున్నాడు, ఆయన మృత్యు కావద్దనుకుంటున్నాడు, అయినా మృతి చెందుతున్నాడు, మరి దానికి ఏమైనా సమస్య పరిష్కార మార్గం కనిపెట్టారంటే వాళ్ళు నోరులో వెళ్ళదిస్తారనమాట. అంటే అది ఇంకా మాకు తెలియదండి, అంటే వాళ్ళు చెప్పరనమాట మేము చేయలేమని. మేము భవిష్యత్తులో చేస్తాము, లేకపోతే తర్వాత చేస్తాము, ఏవో ఒక కథలు చెప్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళు ఒప్పుకోరు మళ్ళీ. కానీ ఈ జ్ఞానం అనేది మనకు తెలవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకంలో చెప్పింది భౌతిక జ్ఞానం కూడా మనకు సరిగ్గా అర్థం కావాలని. ఏమని? భౌతిక ప్రపంచం అంటే ఇంట్లో జన్మ మృత్యు జరా వ్యాధి ఉంటుంది అంతే. మనకి మొత్తం భౌతిక ప్రపంచం అంటే ఏ విషయ వస్తువు అయినా సరే, ఏ వస్తువు అయినా సరే, దానికి మనిషి శరీరం అయినా సరే, భౌతిక ఏ వస్తువు అయినా సరే, అన్నిట్లో ఈ మార్పులు అని 6 రకాల మార్పులు, అవునా, అది సృష్టించమో జన్మించడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనిషి పెరుగుతాడు, తర్వాత కొన్ని రోజులు జీవిస్తాడు, కొన్ని రకరకాల సంతానాన్ని ఉత్పన్నం చేస్తాడు, తర్వాత మృతి చెందుతాడు, ముసలివాడు అవుతాడు. ఇలా అన్ని విషయాలు అనేవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిలో జరిగేవి. అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది జ్ఞానం, ఈ భౌతిక జ్ఞానం. అంటే ఇవి 4 ఉంటాయి ఇక్కడ, జన్మ మృత్యు జరా వ్యాధి. దీన్ని ఎవరు అరికట్టలేరు అనే విషయాన్ని కూడా గ్రహించడం అనేది జ్ఞానం అన్నమాట. మూర్ఖత్వంగా నా ఆధునిక సైంటిఫిక్ ప్రోగ్రెస్ ద్వారా ఒకరోజు మనిషి ఈ భౌతిక ప్రపంచంలోనే మృతి చెందకుండా అవ్వగలడు, ఏ రోగం లేకుండా ఉండగలడు అనేది అనుకోవడమే మూర్ఖత్వం. ఎప్పటికీ ముసలివాడు కాకుండా నేను చేయగలను అని దానికోసం మీరు పరిశోధన జరిపారనుకోండి, అది మూర్ఖత్వం. అలా కొంతమంది చేస్తున్నారు కూడా. మహా అంటే కొద్దిగా ఆయువుని పెంచగలుగుతారేమో. అలా కొంతమంది ఎంతోమంది యోగులు 200, 300 ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా బతుకుతున్నారు. ఇప్పుడు కూడా మీరు హిమాలయాలకు వెళ్తే అక్కడ కూడా కొంతమంది యోగులు ఉన్నారు, 200 సంవత్సరాల నుంచి బతికే ఉన్నారు నిజంగా. మరి వాళ్ళు దానికోసం మీరు అక్కడ హిమాలయాలకు వెళ్ళి యోగా చేయాలి. అప్పుడు అలా వాళ్ళు చేసిన విధంగా యోగా చేస్తే అప్పుడు మీరు 200 సంవత్సరాలు బతకొచ్చు కూడా. మరి దాంట్లో మరి మీరు యోగా తప్ప ఇంకేం చేయలేరు. మరి అంటే అక్కడ కూర్చొని ఆసనాలు, ప్రాణాయామము, ఇంకా తపస్య అవన్నీ చేయాల్సిందే. ఇక్కడ మీరు ఇలా సిటీలో కూర్చొని ఉండలేరు. మరి మీ వేరే జాబు, స్టడీస్, బిజినెస్ ఇవన్నీ వదులుకొని, ఫ్యామిలీ అని వదులుకొని మీరు హిమాలయాల్లో వెళ్ళి అక్కడ యోగా చేసుకుంటే మీరు వాళ్ళు చేసిన విధంగా మీరు 200, 300 సంవత్సరాలు బతికేయచ్చు. సో అలాంటి విద్యలు కూడా మన శాస్త్రాల్లో ఇచ్చారు. సో వీళ్ళు ఇంత కష్టపడి మరి అయినా కానీ ఎప్పటికైనా మీ ఆయువును పెంచుకోవచ్చేమో, కానీ అయిన తర్వాత అయినా చావాల్సింది. ఆ విషయాన్ని గుర్తించడం అనేది కూడా ఒక జ్ఞానం అదనమాట. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా మృతి చెందితే సమాజంలో, అంటే ఎవరైనా మన మామూలుగా ఎలా వాళ్ళని 4 మనుషులు మోసుకొని తీసుకెళ్తారు కదా, అంత ఊరంతా అంటే బయట అందరు మధ్యలోంచి తీసుకొని అక్కడికి శ్మశానాన్ని తీసుకెళ్ళి కాలుస్తారు. సో తద్వారా అదొక జీవిత సత్యం అనమాట. అప్పుడు ప్రజలందరూ చూడొచ్చు, అరే ఒక వ్యక్తి చనిపోయాడు, నిన్న మనతో పాటు జీవించే వ్యక్తి చనిపోయాడు. సో కొంతమందికి ఎప్పుడప్పుడు బుర్రలో వెలుగుతుంది అన్నమాట జ్ఞానం. వాళ్ళు అంటే నేను ఒకరోజు చచ్చిపోతాను, తర్వాత ఏమవుతుంది, జీవితం ఫినిష్, మరి ఏం చేయాలి నేను, దాని తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడప్పుడు ఆలోచిస్తాను. సో ఇవి జీవిత సత్యాలు అన్నమాట. ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే అప్పుడు రామ్ నామ్ సత్య అంటారు కదా, చనిపోయినప్పుడు తీసుకెళ్ళేటప్పుడు. అప్పుడైనా తెలుసుకుంటారని రామ్ నామ్ సత్య అని ఎందుకంటారు? భగవంతుడి నామమే సత్యము, ఈ జీవితం ఫినిష్ అయిపోతుంది, ఈ జీవితం తర్వాత మీతో పాటు వచ్చేది అదే. మీరు ఎన్ని నామాలు జపించారో అదే మీతో పాటు ఉండేది, ఇంక వేరేది ఏది మీతో పాటు మీరు తీసుకెళ్ళారు, భగవంతుడి నామాన్ని తీసుకెళ్ళగలరు. సో ఆయువు వేరీ అవ్వచ్చు. ఇప్పుడు మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు, ఓ చీమ ఎన్ని రోజులు బతుకుతుందో నాకు తెలియదు, కానీ చాలా పురుగులు ఉంటాయి. మీరు రాత్రిపూట లైట్ వేస్తే లైట్ దగ్గరకు వచ్చేస్తుంటాయి, లైట్ పురుగులు అంటాం మనం. కానీ పొద్దున కల్లా చనిపోతాయి. మీరు పొద్దున్న చూడండి, కింద అన్నీ చనిపోయి ఉంటాయి. అలా బయట చాలా మంది కనిపిస్తాయి. అంటే వాళ్ళ లైఫ్ టైం అంతా ఒక రాత్రి మాత్రమే. అంటే రాత్రి పుడతాయి, పొద్దున కల్లా వాళ్ళ జీవితం అయిపోతుంది. సో ఇంకా కొన్ని ఉంటాయి, చిన్న చిన్న ప్రాణులు ఉంటాయి, మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా లాంటివి. అవి ఇంకా గంటల్లోపై వాళ్ళ మొత్తం ఆయువు అయిపోతుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు అనుకోండి, వేలు సంవత్సరాలు బతికేస్తున్నాడు. సో ఒకరి జీవితం కొన్ని క్షణాలు ఉండొచ్చు, కొందరి జీవితం యుగాలు ఉండొచ్చు ఈ భౌతిక ప్రపంచంలో. కానీ ప్రతి ఒక్కరికి మృత్యు అనేది జరుగుతుంది.
ఆయువు ఎక్కువ అవ్వచ్చు, ఒకరు తక్కువ అవ్వచ్చు. సో ఆ విషయం అనమాట. అందుకనే ఈ స్పెసిఫికల్గా ఈ యొక్క లోకాన్ని, మన భూమిని మర్త్య లోకం అని కూడా అన్నారు అనమాట. అంటే ఇక్కడ మృత్యు కన్ఫర్మ్. కానీ ఈ జ్ఞానాన్ని స్వీకరించకుండా కొంతమంది అనవసరంగా ఎక్కువ ప్రయత్నాలు చేశారనుకోండి, మృత్యు కాకుండా ఎలా ఉండగలను అని ప్రయత్నాలు. ఇక్కడ ముందే చెప్పుకున్నాం కదా, ముందు హిరణ్యకశిపుడు కూడా ప్రయత్నించాడు అనమాట అమరత్వం సాధించడానికి ఇక్కడ ఉండే భౌతిక ప్రపంచంలో. అది సాధ్యం కాదు అంటే కూడా తపస్సు చేసి సాధించాలనుకున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పినా వినకుండా, అరే నేనే అమరత్వుని కాదే బాబు, నేనే ఒకరోజు చచ్చిపోతాను, నాకే ఒక ఫిక్స్ ఆయువు ఉంది, నీకెక్కడి నుంచి నేను అమరత్వం ఇవ్వాలి అంటే కూడా వినకుండా హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. ఆయనకు కూడా సాధించలేకపోయాడు. ఆయన మృత్యు చెందాడు ఆయన కూడా, అవునా? సో కానీ ఇవాళ రేపు కొంతమంది తెలివైన వాళ్ళు అనుకుంటారు మేము సాధించగలం అమరత్వం అని. అది మూర్ఖత్వం అన్నమాట. ఈ జ్ఞానాన్ని మనము ఆధునిక మనిషి వేదాల పురాణాల నుంచి మనం నేర్చుకోవాలి, భగవద్గీత నుంచి నేర్చుకోవాలి. ఇవి జీవిత సత్యాలు, భౌతిక జగత్తు యొక్క సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇలాంటి వాటి గురించి ప్రయత్నించి సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. వీటి గురించి నిజంగా మనము మృత్యుని జయించాలి అంటే భక్తి యోగాన్ని పాటించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట. సో అందుకనే భగవంతుడి అన్ని రకాల శక్తుల గురించి, అన్ని రకాల సృష్టి గురించి, పర ప్రకృతి అపరా ప్రకృతి, అవునా, పర విద్య అపర విద్య అంటే భౌతికం ఆధ్యాత్మికం రెండు విషయాలు మనకు తెలుసుకోవాలన్నమాట. సో అలా ఇప్పుడు మన గ్రహం పైన వేరే గ్రహాలపైన జీవులు ఉంటాయి, కానీ అన్నీ మృతి చెందాల్సిందే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాయని. కానీ టైం స్కేల్ వేరు ఉంటాయి, అవునా. ఈ గ్రహం పైన వేరే రకమైన సమయం, ఆ గ్రహాలపైన వేరే సమయం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగంటే మనం దీని గురించి ఎలాగో భాగవతంలో 3వ స్కందంలో చూడబోతున్నాము, 10వ అధ్యాయం అనుకుంటాను, గుర్తుకొస్తలేదు, 10వ 11వ అధ్యాయంలో ఇప్పుడు చూస్తాం. మనం సమయం గురించి మొత్తం ఉంటుంది. మామూలుగా అయినా మనం ముందు కూడా తెలుసుకున్నాం కదా, చదువుకున్నాం కదా, ఇక్కడికి స్వర్గలోకంలో 24 గంటలు మనకు ఒక సంవత్సరం. సో అలా మన ఒక దివ్యయుగం అంటే 4 యుగాలు, అట్లాంటి 1000 దివ్యయుగాలు కలిపితే బ్రహ్మదేవుడు ఒక 12 గంటలు ఒక రోజు అవుతుంది. సో ఇలా డిఫరెన్స్ ఉంది టైం స్కేల్లో. కానీ ఎవరైనా సరే చీమ నుంచి బ్రహ్మదేవుడి దగ్గర అందరూ మృత్యు చెందాల్సిందే. ఎందుకంటే ఇలా ఎందుకంటున్నారంటే కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది కర్మీలు ఏంటంటే వాళ్ళ కర్మకాండ ద్వారా స్వర్గాన్ని ప్రాప్తించుకోవాలనుకుంటారు. ఈ స్వర్గం అనేది కూడా 3 ఆకాశ పుష్పాయతే, ఇది స్వర్గం అనేది కూడా అక్కడ వెళ్ళి మనకు ఆనందం దక్కుతుంది అనుకోవడం కూడా మూర్ఖత్వం. ఎందుకంటే అక్కడ ఉన్న ఆనందం ఇకకన్నా భౌతిక ఆనందం ఎక్కువగా ఉంటుంది స్వర్గంలో, కానీ అది కూడా శాశ్వతం కాదనమాట, అది కూడా అశాశ్వతమే. ప్రళయం జరిగినప్పుడు అన్నీ మునిగిపోతాయి. బ్రహ్మదేవుడు రాత్రి పడుకున్నప్పుడు ఇక్కడ కింది లోకాలన్నీ పృథ్వీ వరకు మొత్తం మునిగిపోతాయి. అన్ని జీవులన్నీ కూడా బ్రహ్మదేవుడు పడుకున్నప్పుడు అన్నీ అవ్యక్తమైపోతాయి. ఇక్కడ రాశారు, కనిపించకుండా పోతాయి. అంటే ఆ సమయంలో, రాత్రి సమయంలో మళ్ళీ పొద్దున మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అన్ని జీవులకి వాళ్ళ వాళ్ళ శరీరాలు వచ్చేస్తాయి, మళ్ళీ ప్రత్యక్షమవుతాయి జీవులన్నీ, అన్ని రకాల జీవరాశులు. మరి 100 ఏళ్ళు బ్రహ్మదేవుడు యొక్క 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత మొత్తం ఈ బ్రహ్మాండమే సంహారం, నశించిపోతుంది. సో ఇదన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి, జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అందుకనే తర్వాత రకరకాల మనుషులు రకరకాల కార్యాలు చేస్తుంటారు. కర్మీలు కర్మ చేస్తుంటారు, కర్మకాండాన్ని అనుసరిస్తూ ఈ భౌతిక ప్రపంచంలోనే ఇంకా మంచి స్థాయిలో, మంచి స్టాండర్డ్లో బతకాలి అని వాళ్ళు కర్మకాండ, స్వర్గలోకానికి వెళ్ళి బతకగలరు. అలాంటి వాళ్ళు అంతకన్నా ఎక్కువ సాధించలేరు. జ్ఞానులు, యోగులు ఈ జ్ఞాన యోగం ద్వారా రకరకాల జ్ఞాన మార్గం, యోగ మార్గాన్ని అనుసరించి కొంతమంది బ్రహ్మలోకం వరకు వెళ్ళగలరు. ఇంకా అంటే ఆ బ్రహ్మజ్యోతిలో విలీనం కాగలరు. కానీ భగవద్ధామానికి చేరుకోలేరు. భగవద్ధామానికి చేరుకోవాలంటే మాత్రం భక్తి యోగం మాత్రమే చేయాలి అనే విషయాన్ని ఇక్కడ రాశారనమాట. సో ఈ యోగులు ఎంతో ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటారనమాట. ఎలాగైనా సరే ఈ యొక్క ఇంద్రియాలని నియంత్రించడానికి అనేసి. అయినా అప్పుడప్పుడు విఫలమైపోతుంటారు తపస్సులు చేసుకుంటూ కూడా. కానీ మన భక్తులు ఎంతో సులభంగా ఈ యొక్క ఇంద్రియాలని నియంత్రించగలుగుతున్నారు. ఎందుకంటే భగవంతుడి సేవలో యుక్తం చేయడం ద్వారా, ఈ ఇంద్రియాలని నియంత్రించగలుగుతున్నాం.
ఈ ఇంద్రియాలు ఒక విషపూరితమైన సర్పాల్లాగా అంట. కానీ మనము ఈ సర్పాల ద్వారా మనకేం ఇవి హాని చేయలేకపోతున్నాయి. ఎందుకంటే అందులో ఉన్న విషయాన్ని మనం తీసేసాం భక్తి యోగ మార్గం ద్వారా. అందుకనే ఎలాగైతే విషం లేని పాము ఎంత కాటేసినా ఏమీ కాదో, అలా మనకి ఇలాంటి ఇంద్రియాలు కూడా మనని ఏమీ చేయలేకపోతున్నాయి అన్నమాట. అదనమాట. సో ఈ విషయాలు కూడా ఇక్కడ ఈ ఉదాహరణలు కొన్ని చెప్తారన్నమాట ప్రభుపాల్ వారు తన లెక్చర్లో, ఈ యొక్క ఈశోపనిషత్ పైన, ఈ శ్లోకాల పైన ఇచ్చిన క్లాసులు. సో ఇక్కడ మొత్తం భౌతిక ప్రపంచంలో ఒకే సమస్య ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎలాగైనా సరే ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ నేను అధిపతిని అవుతాను ఈ ఇంటికి, లేకపోతే ఈ సొసైటీకి, సమాజానికి, లేకపోతే రాష్ట్రానికి, దేశానికి, లోకానికి, ఇలా నేను అధిపతిని అవ్వాలి అని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారంట. ఇది భవరోగం. అందుకే ఇక్కడ ఉన్నాం మనం. ఎప్పటివరకైతే నేను ఆధిపతిని అవుతాను, ఆధిపత్యాన్ని చెలాయించడం అనేది వదులుకోమో అప్పటి వరకు ఈ భౌతిక ప్రపంచంలో ఉండాల్సిందే మనము. అప్పటి వరకు ఈ శరీరాలు మారుస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే మన ప్లాన్ అంతా ఇప్పుడు ఎలాగైనా సరే ఇది అవ్వాలి, భౌతికంగా ఇది సాధించాలి, దీనికి అధిపతి అవ్వాలి అనుకుంటే మరి దానికోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిందే, ఇంకా ఎన్నో కర్మలు చేయాల్సిందే. అవునా? ఎందుకంటే ఇలా ఎన్నో యజ్ఞాలు, కర్మలు, ఎన్నో కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తేనే మీకు పెద్ద పెద్ద పోస్టులు, ఇంద్రుడి పోస్టు, బ్రహ్మదేవుడి వరకు కూడా మనకు పోస్టులు దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పటివరకైతే ఇలా ఆధిపత్యం చేయాలనే కోరుకుంటుందో ఈ భౌతిక ప్రపంచంలో మనకి, అప్పటి వరకు భౌతిక ప్రపంచంలో మనం ఉండాల్సిందే. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో అందుకనే భగవంతుడు అంటాడు, ఈ ఆధిపత్యాన్ని వదిలేసి నాకు శరణాగతులు అవ్వండి అని. కానీ కొంతమంది భాష్యకారులు ఎవరైతే భగవద్గీత మీద భాష్య రచన చేశారో ఈ యొక్క విషయాన్ని చెప్పకుండా వేరే ఏవో విషయాలు చెప్తూ ఉంటారన్నమాట. సో అందుకనే మనము ఎవరిని ఈ మొత్తం అసలైన సేవ మనుషులకి, మొత్తం సమాజానికి, మొత్తం ప్రతి జీవరాశికి చేయగలిగేది ఎలా అంటే భక్తి చేసుకొని వాళ్ళకు కూడా భక్తి మార్గాన్ని గురించి చెప్పి తద్వారా మనం అసలైన మానవ సేవ చేయగలమని ఇక్కడ రాశారు. ఎందుకంటే వాళ్ళు మనం రక్షించాలి, ఆకలితోనే కాదు. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతవరకు జన్మ మృత్యు జరావాది దుఃఖాలని భోగిస్తూనే ఉంటారు. మీరు ఈరోజు ఆ వ్యక్తికి కొంచెం భోజనం పెట్టో, లేకపోతే ఒక బట్టలు ఇచ్చో, లేకపోతే విద్యాదానం చేసో, ఏదో కొద్ది భౌతికంగా చేసి కొద్దిగా లాభం వాళ్ళకి చేసి తాత్కాలికమైన సేవ మాత్రమే చేస్తున్నారు. వాళ్ళకి అసలైన సేవ, శాశ్వతమైన విముక్తి అది ఎప్పుడంటే మనం భక్తి మార్గాన్ని వారికి ప్రసాదించినప్పుడే, వారిని తీసుకొచ్చినప్పుడే. ఆ విషయాలు ఇక్కడ రాశారనమాట. నెక్స్ట్ లాస్ట్ ఈరోజు మంత్రాన్ని చూసి ముగిద్దామంట. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్నపావృణ సత్యధర్మాయ దృశ్యతే. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఇది చాలా మంచి శ్లోకం. ఇక్కడ ఏమంటే హిరణ్మయేన పాత్ర. హిరణ్మయేన పాత్రేన అంటే ఎంతో, హిరణ్మయ అంటే గోల్డెన్, ఎంతో సువర్ణమయం ఆయన, ఎంతో ప్రకాశవంతమైన వెలుతురు ద్వారా మీ యొక్క అసలైన ముఖం, సత్యస్యాపి హితం ముఖం, మీ ముఖము కనిపించటం లేదు మాకు. సో తత్వం పూసన్ అపావృణం సత్యధర్మాయ దృశ్యతే. సో నీ భక్తులు నేను చూసుకోలేకపోతున్నారు. అందుకే మీరు భక్తులకి మీరు దర్శనం ఇవ్వాలంటే మీ యొక్క వెలుతురుని కొంచెం సైడ్ చేస్తే, తగ్గిస్తే అప్పుడు మీ దర్శనాన్ని మేము చూసుకోగలం, మీ ముఖాన్ని మేము దర్శించుకోగలమని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మీ యొక్క ముఖం అనేది ఎంతో ప్రకాశం వస్తుంది. ఎందుకంటే భగవంతుడి శరీరం నుంచి ఎంత ప్రకాశం వెదజల్లుతుందంటే దూరం నుంచి ప్రకాశమే కనిపిస్తుంది అనమాట, లైటే కనిపిస్తుంది, జ్యోతే కనిపిస్తుంది. అందుకని చాలామంది అనుకుంటారు భగవంతుడికి ఏం రూపం లేదు, ఓన్లీ ఒక లైట్ మాత్రమే అని. కానీ అందుకే ఇక్కడ కోరుకునేది ఏంటంటే, భక్తుడు మీరు ఆ ఒక వెలుతురు వెనకాల ఉన్న ముఖాన్ని మేము దర్శించుకోవాలనుకుంటున్నాం, మీరు ఆ దర్శనాన్ని మాకు ఇవ్వండి. ఈ యొక్క మీ ముందున్న వెలుతురుని కొంచెం తగ్గిస్తే అప్పుడు మేము ముఖాన్ని దర్శనం చేసుకోగలమని. సో ఈ
దీన్నే బ్రహ్మజ్యోతి అంటాం. బ్రహ్మజ్యోతి అంటే వేరే ఏం లేదు, భగవంతుడి శరీరం నుంచి వచ్చే వెలుతురు ప్రకాశం ఏదైతే ఉందో అదే బ్రహ్మజ్యోతి అనమాట. ఆధ్యాత్మిక జగతంలో భగవంతుడి నుంచి వచ్చే ప్రకాశం ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచం అవతలంతా మొత్తం లైట్ కనిపిస్తుంది అనమాట. అందుకే మీకు డైరెక్ట్గా మనం ఈ భౌతిక ప్రపంచం బయటికి వెళ్ళి అక్కడ చూస్తే ఆధ్యాత్మిక ప్రపంచం వెంటనే మీకు అక్కడ వైకుంఠ లోకాలు లేకపోతే గోలోక బృందావనం, అక్కడ కృష్ణుడు నారాయణుడు కనిపించడు, మీకు ముందు అక్కడ వెలుతురే కనిపిస్తుంది అనమాట. సో ఆ వెలుతురు లోపల వైకుంఠ లోకాలు ఉన్నాయన్నమాట. అక్కడ లోపల లోకాల్లో కృష్ణుడు ఇంకా విష్ణువు ఇంకా రకరకాల అవతారాలు అందరూ ఎన్నో లోకాలు ఉన్నాయి. ప్రతి లోకంలో ఒక్కొక్క అవతారం ఉంటారు భగవంతుడు, వాళ్ళు ఉండేది అక్కడ. సో ఎలాగైతే కొంతమందికి అర్థం కాదు, ఎలాగైతే ఇప్పుడు సూర్యుడు వెలుతురు ఉంటుంది అనుకోండి, చాలా ఒక్కొక్కసారి సూర్యుడు వెలుతురు ఫుల్గా ఉందనుకోండి, మధ్యాహ్నం 12ంటికి మీరు చూసారనుకోండి సూర్యుడిని సమ్మర్ సీజన్లో, వేసవి కాలంలో, అప్పుడు మీకు సూర్యుడు వెంటనే కనిపించాడు సరిగ్గా, మీకు వెలుతురే కనిపిస్తుంది, అసలు మీరు చూడలేరు, అంత వెలుతురు వస్తుంది అవునా. కానీ ఆ వెలుతురు తగ్గినప్పుడు సాయంకాలం కానీ లేకపోతే చలికాలంలో మీరు చూస్తే అప్పుడు సూర్యుడిని పొద్దున చూస్తే మీకు కొద్దిగా సూర్యుడు కనిపిస్తాడు, ఒక సూర్యలోకం, అరే సూర్యుడు గుండ్రంగా ఉంటాడు అనే విషయం కనిపిస్తుంది అవునా. అలాగే మీరు ఒకవేళ ఎలాగైతే వెలుతురు ఉంది, వెలుతురు తర్వాత సూర్యలోకం ఉంది, అలాగే మీరు సూర్యలోకం పైకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు కనిపిస్తుంది, అక్కడ కూడా ఎవరున్నారో సూర్యలోకంలో, దానికి అధిష్టాన దేవత సూర్యుడు, వివస్వాన్ ఆయన పేరు. సో ఆ వ్యక్తి పేరు వివస్వాన్ అన్నమాట. సూర్యుడిగా ఆ పోస్టు ఆ పదవిలో ఆయన ఉన్నాడు, అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మనకు అర్థం కావాలి అలాగే అనమాట. కానీ ఈ విషయాలన్నీ మనకు శాస్త్రాల నుంచి మనం తెలుసుకుంటాం. ఇక్కడ భగవద్గీతలో కృష్ణ అంటాడు కదా, నేను వివస్వానికి చెప్పాను అని, ఆ వివస్వానుడే మనువుకు చెప్పాడని. సో ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే, మనకి ఇప్పుడు మన ఇంద్రియాల ద్వారా మనం అన్నీ తెలుసుకోలేం కదా, అందుకనే అన్ని విషయాలు మనం గ్రహించలేము ఇలా. కానీ పరంపరలో ఈ శాస్త్రాల ద్వారా విని మనం తెలుసుకోగలం అన్నమాట. సో మనకు అక్కడ అర్థమవుతుంది ఏంటంటే, అసలు భగవంతుడు 3 లెవెల్స్లో మనం అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మన్, పరమాత్మ మరియు భగవాన్. ఈ బ్రహ్మజ్యోతి అనేది ఒక అండర్స్టాండింగ్ అన్నట్టు భగవంతుడిది. కానీ ఇంకా దానికన్నా హయ్యర్ లెవెల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఎలాగైతే ఇప్పుడు మనకు సూర్యుడి గురించి మొత్తం అండర్స్టాండింగ్ అంటే సూర్యలోకం ఉంది, సూర్యలోకంలో సూర్యుడు వివస్వాన్ అనే వ్యక్తి ఉన్నాడు, సూర్యలోకం నుంచి సూర్యగ్రహం నుంచి ఇంత వెలుతురు వస్తుంది మనకి, తద్వారా ఇది మొత్తం అండర్స్టాండింగ్. ఓన్లీ సూర్యుడు అంటే ఓన్లీ వెలుతురు మాత్రమే అనుకోవడం అనేది లైట్, ఓన్లీ లైట్ అనుకోవడం మాత్రం, బ్రహ్మజ్యోతి అనుకోవడం మాత్రం అలాంటి బ్రహ్మన్ రియలైజేషన్ అనమాట, సాక్షాత్కారం. ఇంకా దానికన్నా హయ్యర్ లెవెల్ ఏంటంటే పరమాత్మ సాక్షాత్కారం. అంటే పరమాత్మ ఫీచర్లో భగవంతుడు ప్రతి ఒక్కరి జీవి హృదయంలో పరమాత్మలా ఉంటాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం. దానికన్నా ఎక్కువ అండర్స్టాండింగ్ అంటే భగవంతుడు ఆయన స్వయంగా ఆయన లోకంలో ఉంటాడు అని అర్థం చేసుకోవడం, హయ్యర్ లెవెల్ కంప్లీట్ అండర్స్టాండింగ్. అలా కృష్ణుడు ఏదో భగవంతుడు, ఆయన ఏదో బ్రహ్మజ్యోతి కాదు, ఆయన రూపం ఉంది, అలాగే ఆయన ఎన్నో లీలలు చేస్తాడు ఆయన. అందుకనే మనకు అర్థం చేసుకోవాలనేసి ఆయన అప్పుడప్పుడు భగవంతుడు కూడా ఇక్కడ భూమిపైన వచ్చి ఎన్నో రకాల లీలలు చేస్తారు ఆయన. ఎలాగైతే భూమి మీద అవతరించినప్పుడు ఎన్నో అసురుల్ని, అగాసురు, బకాసురు, పూతన, ఇంకెన్నో అసురుల్ని ఆయన వధించాడు. మరియు అంతేకాకుండా ఆయన సాధారణ మనిషి కాదని చెప్పడానికి ఎన్నో లీలలు చేశాడు. ఆయన వెన్న దొంగ లీలలు కూడా చేశాడు, ఎన్నో వెన్నను దొంగిలించి. ఎందుకంటే ఇలాంటి అన్ని లీలలు చేశారంటే, తద్వారా ఆయన మనలాంటి బద్ధజీవుల్ని ఆకర్షించడానికి. అలాగే ఎంతోమంది రకరకాల ఆసనాలతో రకరకాల తపస్సులు చేసే హఠయోగ వాళ్ళందరినీ కూడా ఆకర్షించడానికి. సో అలా భగవంతుడు పట్ల ఆకర్షితులై భక్తి మార్గాన్ని చేసుకునే వాళ్ళు భగవంతుడితో పాటు లీలల్లో పాల్గొంటారు. ఆయనతో పాటు భగవంతుడితో పాటు ఎంతోమంది గోపాలకులు, ఇంకా ఎంతోమంది గోపీలు కానీ చాలామంది భగవంతుడి లీలలో భాగస్వామ్యం చేసుకుంటారు. ఎవరికి అలాంటి భాగ్యం దక్కుతుందంటే మనకు రాశారు భాగవతంలో, సుఖదేవ గోస్వామి చెప్తారు, ఎంతో మంచి భక్తి చేసుకున్న వారికి, ఎంతో సుకృతి చెందిన వారికి అలా వారు మాత్రమే అలాంటి వారికి ఇలాంటి యోగ్యత దక్కుతుంది భగవంతుడి లీలలో, భగవంతుడితో పాటు లీలలో పాల్గొనడానికి అలా అన్నమాట. సో ఇలాంటి అవకాశం వాళ్ళకి దక్కుతుందన్నమాట. సో అలా ఎంతోమంది భక్తులు అలాంటి లీలల్లో రకరకాల భావాల్లో
వారు భగవంతుడితో భక్తి చేసుకుంటారు. శాంతభావం, దాస్యభావం, సాఖ్యభావం, వాత్సల్యభావం, మాధుర్య రసాల్లో వాళ్ళు భగవంతుడికి భక్తి చేసుకుంటారని రాశారు. సో భగవంతుడు ఎప్పుడైనా సరే తన ధామాన్ని వదిలి ఎక్కడ వెళ్ళడు. ఆయన ఎల్లప్పుడూ గోలోక బృందావనంలో ఉంటాడు. మరి గోలోక బృందావనంలో ఎప్పుడు ఉంటే మరి ఈ సృష్టిని ఎలా నడిపిస్తున్నాడు, సృష్టిని ఎలా సృష్టిస్తున్నాడు, సంహరిస్తున్నాడు, ఇవన్నీ ఎలా అంటే భగవంతుడు ఒక అవతారాల ద్వారా చేస్తాడు. ఆయన యొక్క శక్తుల ద్వారా చేస్తాడు అనమాట. పురుషావతారాల ద్వారా సృష్టి చేస్తాడు. తర్వాత గుణావతారాల ద్వారా ఆయన పాలిస్తూ ఉంటాడు, ఈ యొక్క లోకాన్ని సంహరిస్తాడు తర్వాత కూడా. సో ఇవన్నమాట. సో అందుకే మనం ఇవన్నీ చదువుకున్నాం కదా, కారణోదాక్ష విష్ణు, పురుషావతారాలు, గర్భదాక్ష విష్ణు, క్షీరోదాక్ష విష్ణు. సో ఈ అవతారాల ద్వారా ఈ యొక్క సృష్టి రచన, పాలన, సంహారం ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట భగవంతుడు. ఆయన స్వయంగా చేయాల్సిన అవసరం లేదు. సో అలా అన్నమాట. సో ఇంకా ఇక్కడ చెప్పిన ఇంకో 2-3 పాయింట్లు ఏంటంటే, సో ఈ ఇప్పుడు చూడండి, జ్ఞానులు మరియు అసురులు ఇద్దరు కూడా వారి యొక్క గతి ఏంటంటే బ్రహ్మజ్యోతి. జ్ఞానులు ఏంది, బ్రహ్మజ్యోతిలో విలీనం అవ్వాలని ఎంతో తపస్సులు చేసి వాళ్ళు బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోతారు. అలా మోక్షాన్ని వాళ్ళు పొందుతారు. ఇంకొకరు కూడా మోక్షాన్ని పొందుతారు. అలా ఎవరు ఈజీగా అంటే ఎవరైతే అసురులో భగవంతుడికి విరుద్ధంగా ఎవరైతే భగవంతుడే చంపాలని ప్రయత్నిస్తారో అలాంటి అసురులు భగవంతుడి చేత చంపబడతారు. వాళ్ళందరూ భగవంతుడితో చేత చంపబడిన వాళ్ళందరూ కూడా మోక్షాన్ని వాళ్ళు కూడా దొక్కుతుంది. చాలామంది వాళ్ళందరికీ ఆ బ్రహ్మజ్యోతిలో విలీనం అవుతారు. చూడండి, మరి ఆ జ్ఞానులకు కూడా అసురులకు కూడా ఒకే మోక్షాన్ని ఇచ్చారు, ఒకటే లెవెల్ ఇచ్చేశారు. భక్తులు మాత్రం ఆ మోక్షాన్ని, అలాంటి బ్రహ్మజ్యోతిలో విలీనమై మోక్షాన్ని ఆశించరు. వారికి మాత్రం భగవంతుడు తన ధామానికి తీసుకెళ్తారనమాట. ఇది భక్తి యోగి యొక్క ప్రత్యేకత. అందుకే అన్ని యోగుల్లో అందరికన్నా టాప్ మోస్ట్ యోగి, అందరికన్నా ఉన్నతమైన యోగి ఎవరంటే యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మ. సో అందరికన్నా ఎవరైతే ఎప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ భగవద్ధామానికి వెళ్తారో వాళ్ళే భక్తి యోగి అనమాట. సో అందరికన్నా శ్రేష్టమైన యోగి భక్తి యోగి అని చెప్పారు. అందుకే అన్ని జ్ఞానం తెలుసుకొని, అంత సరైన జ్ఞానం తెలుసుకొని మనము ఇలా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని అర్థం చేసుకొని భగవంతుడు భక్తి చేసుకోవడం అనేది, తద్వారానే భగవద్ధామానికి చేరుకోగలం అనేది ఈరోజు విషయం చర్చించుకున్నాం మనము ఈ 3 మంత్రాల్లో. సో మీరు ఎందుకంటే చాలామంది ఇక్కడ భాగవతాన్ని ఆల్రెడీ వింటున్నారు కనుక ఇక్కడ చాలా విషయాలు మనం చర్చించుకునేవన్నీ కూడా మీరు తెలిసిన విషయాలు కావచ్చు. ఎందుకంటే ఈశోపనిషత్తులో చాలా విషయాలు ఏవైతే చెప్పారో పరోక్షంగా చెప్పారు, అవన్నీ విషయాలు ప్రత్యక్షంగా మనకు గీతా భాగవతంలో చెప్పారు. చాలామంది గీత చదువుకున్నారు, ఇంకా భాగవతం కూడా మనం చదువుకుంటాం కనుక మనకు చాలా విషయాలు తెలిసినవిగా అనిపించవచ్చు. అలా అన్నమాట, ఇంకా వేరే ఏం లేదు. సో ఇక్కడ మనం ముగిద్దామంట ఈరోజు చర్చని. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శీల ప్రభుపాదకి జై, అనంతకోటి వైష్ణవ వృందికి జై. నితాయ్ గౌడ్ సీతానాథ్ ప్రేమానంది. హరి హరి బోల్.